హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం మణికొండలో ఉన్నాము. మణికొండలో అల్కాపురి టౌన్షిప్లో అయితే ఉన్నాము. అల్కాపురి టౌన్షిప్లో ఒక ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. 1100 స్క్వేర్ ఫీట్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఫ్లాట్ అనమాట. ఇది మొత్తం వచ్చేసి మనకి హాల్. ఇది రెడీ టు మూవ్ అనమాట. సో ఇక్కడ ఒకటి మనకు వచ్చేసి విండో ప్రొవిజన్ అయితే వస్తూ ఉంది. సో ఇది మొత్తం వచ్చేసి మనకి హాల్. సో ఇక్కడైతే మనకి విండో ప్రొవిజన్ వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి టీవీ యూనిట్ అయితే ఇక్కడైతే వస్తూ ఉంది. సో ఇక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. అట్లాగే మనకి ఇక్కడైతే మనకి ఎల్ షేప్ సోఫా అయితే వస్తూ ఉంది. ఇక్కడైతే వేసుకోవచ్చు మనకి సోఫా అయితే ఈ ప్లేస్లో. సో ఇది వచ్చేసి మనకి 1100 స్క్వేర్ ఫీట్లో అయితే ఉంటుంది ఈ ఫ్లాట్. ఇది సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి సింక్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ సింక్. సో ఇక్కడ మనం డైనింగ్ ఏరియాలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనకి బాల్కనీ ప్రొవిజన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఇది. సో ఇదంతా బాల్కనీ ఉంటుంది. ఫుల్ స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ వెంటిలేషన్ కూడా ప్రాబ్లం అయితే లేదు. సో ఇది మొత్తం వచ్చేసి బాగుంది అనమాట. వెంటిలేషన్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మొత్తం కిచెన్ ఏరియా అనమాట. ఈ కిచెన్ మార్బుల్ కూడా వేసారు ఇక్కడ ఆల్రెడీ. సో ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అయితే వస్తూ ఉంది. సో దీనికి కూడా వెంటిలేషన్ కూడా ఏ ప్రాబ్లం లేదు ఇక్కడ కూడా. సో మనం వాషింగ్ మెషిన్స్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్లో కూడా మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. సో ఇది మొత్తం వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కూడా విండో ప్రొవిజన్ అయితే కూడా ఇచ్చారు. ఇక్కడ ఈ గ్రిల్స్ ఇవన్నీ పెడతారు ఇంకొక 1 మంత్ లోపు. ఇది మొత్తం వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా, ఐ మీన్ వాష్రూమ్ ఉంటుంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమే ఉంటుంది. సో ఇది మొత్తం వచ్చేసి మనకి బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడైతే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తూ ఉంది. సో దీంట్లో కూడా మనకి వాష్రూమ్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో ఇది మొత్తం వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ మనకి విండో ప్రొవిజన్ అయితే వస్తూ ఉంది. సో దీనికి కూడా పక్కన బిల్డింగ్ ఉన్నా సరే ఇక్కడ కూడా వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు. సో ఇది వచ్చేసి మనకి వాష్రూమ్. సో ఈ ఫ్లాట్ కూడా మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. దీనికి ఫాల్ సీలింగ్ కూడా ఏమి ఇవ్వరు. కాకపోతే మనం ఫాల్ సీలింగ్ వేసేసుకొని డైరెక్ట్ ఇంటీరియర్ చేయించుకొని లోపలికి రావచ్చు. ఇంకా దీనికి యూడిఎస్ కూడా వచ్చేసి మనకి 30 స్క్వేర్ యార్డ్స్ అయితే యూడిఎస్ కూడా వస్తూ ఉంది. ఒకవేళ మనం కామన్ వాష్రూమ్ కావాలంటే కూడా ఈ పార్టీషన్ రిమూవ్ చేసేసి మనం ఇక్కడ కామన్ వాష్రూమ్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఐ మీన్ లోపల నుంచి కూడా మనకి వాష్రూమ్కి డోర్ ఉంది కాబట్టి ఆ డోర్ తీసేసి ఇక్కడ కూడా మనం పార్టీషన్ లాగా చేసుకోవచ్చు అనమాట కామన్ వాష్రూమ్కి.
సో ఇది సేమ్, ఇదైతే హాల్, ఇది సేమ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ అయితే వస్తూ ఉంది. సో ఇది మనకి ఎంట్రన్స్, ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి మనకి కారిడార్ కూడా 6 ఫీట్, కారిడార్ కూడా మనకి 6 ఫీట్ అయితే ఉంటుంది, స్పేషియస్ గానే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఉంటుంది. సో ఇది మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అన్నమాట. సో ఫ్లోర్కి వచ్చేసి మనకి 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో అక్కడ వచ్చేసి మనకి స్టేర్ కేస్. సో ఇది మొత్తం ఇక్కడైతే మనకి స్టేర్ కేస్ అయితే ఉంటుంది. ఇది మొత్తం కారిడార్ ఏరియా. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 1100 స్క్వేర్ ఫీట్ లో అయితే వస్తూ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 6600 అయితే చెప్తా ఉన్నారు పర్ స్క్వేర్ ఫీట్. కానీ ఇది ఫిక్స్డ్ అయితే కాదు, ఇది నెగోషియబుల్. సో దీనికి అమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ వస్తుంది, అండ్ ఆల్సో మనకి పవర్ బ్యాకప్ కోసం జనరేటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అండ్ ఆల్సో సీసీ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తారు, అండ్ ఆల్సో సోలార్ ఫెన్సింగ్ కూడా ఉంటుంది బిల్డింగ్ చుట్టూ. చూసారు కదండి ఫ్లాట్. ఈ ఫ్లాట్ మీరు కొనాలనుకున్నా, చూడాలనుకున్నా కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆల్సో మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ మా ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇలాంటి ఫ్లాట్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ వీడియో మాత్రం వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.